మన రిలేషన్షిప్ టీనేజర్స్తో చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. దానికి కారణాలు ఏంటి అండ్ దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, వీళ్ళకి ఎమిగ్డిలా అనే ఎమోషనల్ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుంది. హార్మోన్స్ అవ్వండి, బయట వరల్డ్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలన్న బాధ, కన్ఫ్యూజన్, ఇన్ని ఎమోషన్స్ గోత్ర అవుతున్నప్పుడు అని కొట్టిపడేస్తే వాళ్ళకి నెట్టేసినట్టు ఉంటుంది. సో వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకొని, ఓకే వీళ్ళు గ్రో అవుతున్నారు, వీళ్ళు ఓహో అవునా ఇట్స్ ఓకే యూ కూల్ డౌన్, నువ్వేమన్నా తాగుతావా తింటావా అని ఈ ఎమోషన్ నుంచి గో త్రూ అవ్వడానికి హెల్ప్ చేయండి. మీ కనెక్షన్ చాలా బాగుంటుంది. సెకండ్, యాజ్ పేరెంట్స్ మనం చేసే తప్పు ఏంటంటే వీళ్ళ తప్పులు ఎప్పుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాం అనుకోండి కంటిన్యూస్గా, ఆబ్వియస్గా టీనేజర్స్ ఒక్కొక్కసారి మాట వినరు, కోప్పడుతూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు. కానీ అలానే కదా గ్రో అయ్యేది. అండ్ దీన్ని ఒక గ్రోత్ ఫేజ్లో చూడకుండా వీళ్ళు ఇలాగే చేస్తారు అని కంటిన్యూస్గా మిస్టేక్స్ గురించి మాట్లాడితే డెఫినెట్గా కనెక్షన్ పోతుంది. మనం ఏం చేయాలంటే ఇది వీళ్ళు నేర్చుకునే ప్రాసెస్, వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు అని అనుకోవాలి. అండ్ వాళ్ళు చిన్న చిన్న చేసే మంచి పనులు, అరేవా నువ్వు ఇవాళ ఫోన్ పక్కన పెట్టావి, గుడ్ యు ఆర్ హ్యావింగ్ హెల్దీ ఫుడ్, మంచి విషయాలు కూడా గుర్తించి అప్రిషియేట్ చేస్తే మన కనెక్షన్ బాగుంటుంది. థర్డ్ ఏంటంటే, తెలుసో తెలియకో యాజ్ అ పేరెంట్స్ మనకి వాళ్ళ జనరేషన్ అర్థం కాకో, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం కాకో మనం కూడా వాళ్ళని హర్ట్ చేసే ఉంటాం. అండ్ అలాంటప్పుడు అరే ఇవాళ నా మూడ్ బాగాలేదు, సారీ కొంచెం అరిచాను, అండ్ సారీ మీరు చేసిన తప్పులు మీరు బాధ్యత వహించకపోతే రేపొద్దున వాళ్ళు కూడా చాలా మొండి వాళ్ళుగా, వాళ్ళు తప్పు చేసినా కూడా అస్సలు సారీ చెప్పినట్టుగా ఇన్సెన్సిటివ్గా తయారవుతారు. ఇట్స్ ఓకే, అరే చూసారా మన పేరెంట్స్ నా కోసం వచ్చి సారీ చెప్తున్నారు అని వాళ్ళు మీతో మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఫోర్త్ ఏంటంటే, టీన్ పేరెంటింగ్ అనేది వాళ్ళెంత ఎమోషన్స్ గోత్రు అవుతారో మనకు కూడా అన్ని ఎమోషన్స్ బీపీ అవి పెంచుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం కంట్రోల్డ్గా ఉంటే వాళ్ళు కూడా మన దగ్గర నుంచి కంట్రోల్గా ఉండడం నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ పిల్లల ప్రాబ్లం కాదు, ఆఫీస్ నుంచి స్ట్రెస్గా వచ్చారనుకోండి, నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, ఒక 5 minutes స్నానం చేసి వచ్చి రిఫ్రెష్ అయ్యి వస్తాను, ఎందుకంటే ఈ స్ట్రెస్ని నేను మీ మీద చూపించాలనుకోవట్లేదు అని మీరు అన్నారనుకోండి, అసలు ఎంత పెద్ద లెసన్ వాళ్ళకి. ఓహో స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం స్ట్రెస్లో ఉన్నామని గుర్తించి కామ్ అయ్యి తర్వాత ఫ్యామిలీతో మాట్లాడాలి అంటే ఆ కంట్రోల్ పిల్లలు నేర్చుకుంటున్నారు. ఫిఫ్త్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ఇండిపెండెన్స్ అంటూ ఉంటారు. అది కంప్లీట్గా ఇవ్వలేము, ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. కానీ ఇవ్వగలిగిన వాటిలో చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు డెసిషన్స్ తీసుకొని ఇవ్వండి. నీకు ఎవరి దగ్గర ట్యూషన్ కావాలి, నీకు ఎంత పాకెట్ మనీ కావాలి, కానీ నేను మళ్ళీ అడుగుతాను. సో చిన్న చిన్న ఇవ్వగలిగిన వాటిలో బౌండరీస్ పెడుతూ వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఇండిపెండెంట్గా ఫీల్ అవుతారు. హ్యాపీ పేరెంటింగ్.